కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజకీయ కోణాల దగ్గర నుంచి కాకుండా ఒక మానవతా దృక్పథంతో మనందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, నేను కొన్ని అంశాలు ఈ చట్టంతో పాటు కొన్ని అంశాలు సభ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాను. అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనం కేవలం ఒక రాజకీయ అధికారాన్ని మాత్రమే మార్చలేదు అధ్యక్ష. సమాజాన్నే పునర్నిర్మించే ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాం. సామాజిక న్యాయం లేని రాజకీయ స్వాతంత్రం అర్ధరహితమని, గౌరవం లేని ఆర్థిక వృద్ధి అత్యంత బలహీనమైనదని మన రాజ్యాంగ నిర్మాతలు నమ్మారు కాబట్టే మనకు అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా అందించి ఇచ్చారు అధ్యక్ష. అందుకే భారతదేశం నాడే ఒక కఠినమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది అధ్యక్ష. ఆ మార్గమే ఒక పరివర్తనాత్మక శాసన నిర్మాణం, ట్రాన్స్ఫార్మేటివ్ లెజిస్లేషన్ తీసుకొని వచ్చి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. సామాజిక మార్పు అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం, ఒక్క రోజులో వచ్చేటువంటి కార్యక్రమం కాదు. దానికోసం అనేక రకాలైనటువంటి చట్టాలు ఈ భారతదేశంలో తీసుకొని రాబట్టే ఈరోజు తొలినాళ్లలో మనకు స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఈ దేశం ఉన్నటువంటి జనాభా, ఆనాటి ఆహార ఉత్పత్తులు, ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వాటన్నిటి నుంచి అధిగమించడానికి అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకుని వచ్చారు అధ్యక్ష. ఆ చట్టాలు అన్నిటి వల్లనే ఈరోజు దేశం ట్రాన్స్ఫార్మేటివ్గా మారి ఒక సామాజిక పరివర్తన చెందిన ఒక గొప్ప దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం అతి గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశంగా కానీ, లేకపోతే ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతున్నటువంటి దేశంగా ఎదుగుతూ ఉందనంటే ఆనాటి తొలినాళ్ల భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొన్నటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వరకు తెచ్చిన చట్టాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం తెచ్చిన చట్టాలు కావు. అవి సామాజిక నైతికతను సరిదిద్దే గొప్ప చట్టాలు మారాయి అధ్యక్ష. అందులో భాగంగానే మనం ఒక్కసారి ఆ చట్టాలన్నింటినీ కూడా ఒకసారి చూస్తే అధ్యక్ష, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 అధ్యక్ష, ఈ చట్టం రాకుండా ఉంటే ఆ తెచ్చిన చట్టాన్ని తిరిగి తోడదామనో లేదా దాన్ని చంపేద్దామని ఆలోచన చేసుకుని ఉంటే ఈరోజు దేశంలో ఇంత గొప్ప సామాజిక మార్పు వచ్చేది కాదు అధ్యక్ష. ఒక గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు దేశంలో భూస్వాముల దగ్గరనో, జమీందారులు, జాగీర్దారులు ఉన్నటువంటి భూమి లేని నిరుపేద ప్రజలు పంచడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 1950s తీసుకొచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ రైట్స్ యాక్ట్ ద్వారా భూములపై హక్కు కల్పించినటువంటి సంగతిని కూడా మనం మర్చిపోకూడదు. అలా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, బ్యాంక్స్ నేషనలైజేషన్ అధ్యక్ష, ఈరోజు దేశంలో ఆ రోజు తీసుకొచ్చినటువంటి 1969 14 జాతీయ ప్రైవేట్ బ్యాంక్స్ని ఈ దేశానికి అంకితం చేసి జాతీయం చేసి బ్యాంక్స్ ద్వారా కూడా ఈ సమాజంలో మార్పు రావాలని పెద్ద ఎత్తున నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష. అట్లాగే 1980లో మరొక 6 ప్రైవేట్ బ్యాంక్స్ని పెద్ద ఎత్తున నేషనలైజ్ చేసి దేశానికి అందించడం వల్లనే క్రెడిట్ ప్రయారిటీస్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే సామాన్యులు కానీ ఇవాళ బ్యాంకుల దగ్గర వెళ్ళి ఈరోజు మనం అప్పులు లేనటువంటి, అంటే సామాన్యుడు గిరిగిరి వడ్డీల దగ్గర పోకుండా బ్యాంకుల సైతం దగ్గరికి వెళ్ళి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ద్వారా, సోషల్ బ్యాంకింగ్ ద్వారా ఈరోజు ఆత్మగౌరవంతో అందుకోగలుగుతూ ఉన్నాం అధ్యక్ష. ఇదంతా కూడా వెల్త్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర, ఇందాక సీతక్క గారు చెప్పినట్టు ఈ చట్టాన్ని ఏదో ఒక కుట్ర దాగి ఉందన్నటువంటి కుట్రను చాలా పటాపంచలు చేసి సభలో చెప్పారు అధ్యక్ష. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలకి, వ్యవస్థలకి ఈ చట్టం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి పేద మధ్యతరగతి సంబంధించినటువంటి
కూలీల్ని ఆ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయటం కోసం ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలా రాకుండా ఉండటం కోసమే, వాళ్ళందరూ ఆత్మగౌరవంతో బతకడం కోసమే ఆనాడు భూ సంస్థలు కానీ లేకపోతే బ్యాంక్స్ నేషనలైజేషన్ కానీ పెద్ద ఎత్తున జరిపి దురాచారం 1961లో తీసుకొచ్చినటువంటి చట్టం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చింది. యాంటీ డౌరీ యాక్ట్ తీసుకొని వచ్చి ఆ డౌరీ యాక్ట్ ద్వారా ఎవరైనా కట్నం అడగటం కానీ తీసుకోవటం కానీ నేరం అని చెప్పింది. అడిగినా తీసుకున్నా ఇచ్చినా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తామనే చట్టం తీసుకురావటం వల్లే ఈ సమాజంలో పరివర్తన వచ్చింది అధ్యక్ష. అట్లాగే జమీందారీ వ్యవస్థ రద్దు చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే అధ్యక్ష. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి భారతదేశ సమాజంలో మహిళకి ఒక సమానమైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆనాటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులంలో వాళ్ళకైనా, ఏ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకైనా, ఏ మతంలో ఉన్నటువంటి మహిళకైనా ఈ దేశంలో హక్కు లేదు అధ్యక్ష. అటువంటి హక్కుని కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే హిందూ కోడ్ బిల్ యాక్ట్ తీసుకొని వచ్చి ఇలా పెద్ద ఎత్తున న్యాయం చేసింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, అట్లాగే 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష, అట్లాగే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో లీగల్లీ చట్టబద్ధంగా ఆహార భద్రత హక్కులు కల్పించడం, 75% గ్రామీణ ప్రాంతాలకి, 50% నగర ప్రాంతాలకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా క్వాలిటీ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్తో లీగల్ రైట్గా ఒక చట్టాన్ని తీసుకుని అప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చట్టంగా మార్చి ఒక హక్కుగా తీసుకుని వచ్చాం. అదొక చట్టం.